హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, టీచర్లకు ఒక గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులతో కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పంచాయతీ గ్రామీణాభివృద్ధిలో ఉద్యోగుల బదిలీలకు కసరత్తు, వివరాలు సిద్ధం చేయాలని డైరెక్టర్ ఆదేశాలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో ఇక బదిలీల ప్రక్రియ కసరత్తు ప్రారంభమైంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ శాఖలో పాక్షికంగానే బదిలీలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ శాఖకు సంబంధించిన డ్వామా పీడీ, జెడ్పీసీఈఓ, ఇక డిపిఓ తదితర ఉద్యోగుల బదిలీలు కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సిఫారసులు లేఖలో అందాయన్నమాట. అయితే బదిలీల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్లందరూ బదిలీల కోసం సంబంధించిన వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించడంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినని భావిస్తున్నారన్నమాట. మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బదిలీలకు కూడా రంగం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాగా 5 ఏళ్ళు ఒకే చోట పనిచేసిన సిబ్బందికి తొలుత బదిలీలకు అవకాశం ఇక ఉండనుందని సమాచారం అయితే అందిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.